బైక్ మీద వెళ్తుంటే వేడి గాలులు ఎక్కువైతున్నాయి, కాలుతున్నది బైక్. బాగా వేడి గాలులు కొంచెం తువ్వాల గివ్వాలు ఉంటేనే కొంచెము మాకు ఉపశమనం లభిస్తున్నాయి. ఇలా సమ్మర్ ఇప్పటికే మండిపోతోంది. రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనేది వాతావరణ శాఖ అంచనా. దీంతో వడదెబ్బ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే సన్ స్ట్రోక్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అంశంపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో కూడా తెలుసుకుని ఉండటం ముఖ్యం. వడదెబ్బకు గురైతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, రాకుండా ముందస్తుగా ఏం చేయాలి, బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు చూసేయండి. శరీరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అంతకన్నా ఎక్కువ కావడం వడదెబ్బకు కారణమవుతుంది. దీనికి గురైతే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. బాడీ వేడెక్కడం, తలనొప్పి, నీరసం, హార్ట్ రేట్ విపరీతంగా పెరగడం, కళ్ళు తిరగడం, వాంతులు, పెదాల ఆరిపోవడం, చర్మం ఎరుపెక్కడం, తికమకగా అనిపించడం సహా మరిన్ని లక్షణాలు ఉంటాయి. వడదెబ్బ తీవ్రమైతే స్పృహ తప్పే అవకాశాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధులు వడదెబ్బ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ ఏ టైంలో నుంచి ఏ టైంలో ఉన్నప్పుడు మనకి సన్ స్ట్రోక్ అనేది ఈ స్ట్రోక్ తగిలేదానికి ఆస్కారం ఉంటుందంటే, ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల లోపల డైరెక్ట్గా ఎక్కువసేపు మనము ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ సన్ స్ట్రోక్ అనేది, హీట్ స్ట్రోక్ అనేది తగిలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంటుందంటే బాడీలో ఉండేటటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల సివియర్ డీహైడ్రేషను, దాంతోపాటుగా హెడేకు, కళ్ళు తిరిగిపోవడము, విపరీతమైనటువంటి నీరసము, ఒక్కొక్కసారి జ్వరము, ఇటువంటి లక్షణాలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే నీడకు వెళ్ళాలి. శరీరానికి గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. ఏసీ లేదా ఫ్యాన్ ఉన్న గదిలోకి వెళ్ళాలి. శరీరం త్వరగా చల్లబడేలా ఐస్ ప్యాక్లు అప్లై చేయాలి. వెంటనే నీరు, కొబ్బరి నీరు లాంటివి తాగాలి. ఒకవేళ దుస్తులు హెవీగా ఉంటే అవి మార్చేసి తేలికపాటి డ్రెస్ వేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఒకవేళ వడదెబ్బ తగిలిన వ్యక్తి స్పృహ కోల్పోతే బలవంతంగా నీరు లాంటివి తాగించకూడదు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు వడదెబ్బ తగలకూడదంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు. వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళకూడదు. వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ను ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలి. తరచూ నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ తీసుకోవాలి. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. లూజ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మేలు. ఎండకు వెళితే గొడుగు, టోపీ లాంటివి వాడాలి.